సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఎంత త్వరగా ఎదుగుతారో అంతే త్వరగా పాతాళంలోకి జారుకుంటారు. ఇలా పడిపోయిన ఓ నటి ఇప్పుడు తన కష్టాన్ని చెప్పుకుంటుంది. సెలబ్రిటీల ప్రేమ, డేటింగ్, అఫైర్స్ వంటి కారణాలతో పూర్తిగా కనుమరుగవుతాయి. కానీ కొంతమంది మాత్రం ఈ అవకాశాల పేరిట ఇండస్ట్రీలో పెద్దల చేతుల్లో కీలుబొమ్మల్లా మారుతారు. ఏమాత్రం వారికి ఎదురు తిరిగితే వెండి తెరపై జాడ లేకుండా తొక్కివేస్తారు. అయితే టాలీవుడ్లో చాలామంది నటులు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొని బయటకు చెప్పుకోక మరికొందరు మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉండిపోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ ఇన్నాళ్లకు తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి బహిరంగంగా చెప్పుకున్నారు. టాలీవుడ్ పరిశ్రమలో తొలి చిత్రంతోనే ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో కిరణ్ రాథోడ్ ఒకరు. ఈమె మొదటిగా జెమినీ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో వరుస అవకాశాలు కిరణ్కు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఈమె వరుసగా కమల్ హాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అయితే ఆ తర్వాత పెద్దగా ఏ సినిమాలో కనిపించలేదు. కానీ చాలా కాలం తర్వాత కిరణ్ మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా 1-2 చిత్రాల్లో నటించారు. అలాగే ఐటెం సాంగ్స్లోనూ నటించారు. అయితే ఈమెపై గతంలో చాలా వదంతులు వచ్చాయి. కాగా ఇటీవలే ఒక టీవీ ఛానల్లో పాల్గొన్న కిరణ్ తన వ్యక్తిగత సినీ రంగ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే కిరణ్ మాట్లాడుతూ కథానాయికగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తన ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరమయ్యానని చెప్పారు. అయితే అదే తాను చేసిన పెద్ద తప్పు అని ఆ తర్వాత తెలుసుకున్నానని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు మళ్ళీ నటించడానికి సిద్ధంగా ఉన్న కొందరు తనను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. పైగా అడ్జస్ట్మెంట్ కావాలని సలహా ఇస్తున్నారని బహిరంగంగానే చెప్పారు. అలాంటి సమయంలో తన ప్రేమికుడు వదిలేశాడని చెప్పారు. అందుకు కారణం తమ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలేనని, ఒకరోజు ఆయన నన్ను కొట్టారని, అది సహించుకోలేకపోయానని చెప్పారు. అలాగే ఆ తర్వాత అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి తాను కూడా కసితీరా కొట్టడంతో చివరికి అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని వివరించింది. ఈ కారణంగానే ఏమో తెలియదు కానీ చాలా మంది తనను తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారని, మరికొందరు రాత్రి వేళల్లో ఫోన్ చేసే వాళ్ళని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళంతా తప్పుడు వాళ్ళని అర్థమైందని, ఇక తనకి మంచి స్నేహితులే లేరని కిరణ్ చెప్పారు. ఇక ఇలాంటి కారణాల వల్లే కిరణ్ సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అయితే తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలు కూడా పుట్టారని చాలా పుకార్లు పుట్టించారని, అసలు నేను పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశారు. కాగా కిరణ్ గతంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.